12 మంది వివిఐపీస్ దగ్గర పనిచేయడం జరిగింది. వారు ఎవరంటే ఇంతమంది 12 మంది విఐపీస్ దగ్గర పనిచేసి వాళ్ళ ఆదరణ చూరగొని ఎక్కడ చెట్టు పేరు లేకుండా తెచ్చుకోగలిగాడండి. అతని యొక్క ఉద్యోగ సామర్థ్యము, విధి నిర్వహణలో అతని యొక్క సిన్సియారిటీ, కట్టుబాటు ఇవన్నీ చెప్పొచ్చు. 81 నుంచి 83 వరకు అప్పుడు గౌరవ స్పీకర్ అగరాల ఈశ్వరెడ్డి గారు దగ్గర మీరు పనిచేయడం జరిగింది. 83 నుంచి 85 మదన్ మోహన్ చాలా గొప్ప ప్రతిపక్ష నాయకుడిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొట్టమొదటిసారి సిద్దిపేట కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఉంటూ మదన్ మోహన్ గారు గొప్ప ప్రతిపక్ష నాయకుడిగా పనిచేయడం జరిగింది. వారి లాంగ్వేజ్, వారి సబ్జెక్ట్ కూడా చాలా అమోఘం. ఆ రోజు ఎన్టీ రామారావు గారే అప్రిషియేట్ చేశారు. అలాంటి వాళ్ళతో కూడా మన రమేష్ పనిచేయడం జరిగింది. తర్వాత ఇంకా అత్యంత అద్భుతం ఏంటంటే 85 నుంచి 89 గౌరవ సభాపతి గారు ఎన్టీ రామారావు గారి సెక్రటరీలో జి నారాయణరావు గారితో పనిచేయడం జరిగింది. వారు గొప్ప క్రిమినల్ లాయరు, అత్యంత రాజకీయ దురంధరుడే కాకుండా మంచి గొప్ప అడ్వకేటు హైదరాబాద్ నగరంలో. వారి దగ్గర కూడా పనిచేసి రాణించడం జరిగింది. 89-94 మళ్ళీ డికే సమరసింహారెడ్డి గారు, వారు లా మినిస్టరు, రెవెన్యూ మినిస్టరు, చాలా పోర్ట్ఫోలియోస్ నిర్వహించారు. అలాంటి డికే సమరసింహారెడ్డితో కూడా పనిచేయగలిగారంటే రమేష్ యొక్క శక్తియుక్తులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అంతకంటే మరీ గొప్ప నిదర్శనం 94 నుంచి 2004 వరకు విద్యాధరరావు గారు. వీరు గొప్ప ఉప ప్రతిపక్ష నాయకుడే కాకుండా డిప్యూటీ లీడర్ ఆఫ్ ది అపోజిషనే కాకుండా మంచి వక్త, మంచి నాలెడ్జ్ ఉంది, వెరీ ఎఫిషియెంట్ పొలిటీషియన్ విద్యాధరరావు గారు. వారి దగ్గర కూడా పనిచేయడం జరిగింది. తర్వాత మళ్ళీ 2004 నుంచి 2014 వరకు ఘటనా సమర్థులు జేసీ దివాకర్ రెడ్డి గారు, గాదే వెంకటరెడ్డి గారు, డిఎల్ రవీందర్ రెడ్డి గారు, తోట నరసింహన్ గారు, వీళ్ళంతా మంత్రులు. వారి దగ్గర కూడా పనిచేయడం జరిగింది. తర్వాత 2014 నుంచి 2017 వరకు మన మాజీ డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఫారం అయిన తర్వాత మండలి బుద్ధప్రసాద్ గారు, వారి దగ్గర పనిచేశారు. వారి సాహిత్యపరుడు, గొప్ప మేధావి. వాళ్ళ నాన్నగారు మంచి గొప్ప మంత్రివర్యులు, వారి దగ్గర కూడా పనిచేశారు, రాణించారు. తర్వాత 2017 నుంచి 2019 వరకు మొట్టమొదటి మహిళా ఉపసభాపతి గారు పద్మా దేవేందర్ రెడ్డి గారు, వారు కూడా గొప్ప అడ్వకేటు, మంచి సమర్థవంతమైన నాయకురాలు. వారి దగ్గర కూడా పనిచేసి వారిని కూడా పంపించడం జరిగింది. అన్నిటికంటే గొప్పది 2019 నుంచి నేటి వరకు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మన గౌరవనీయులైన కౌన్సిల్ చైర్మన్ గారు, వారి దగ్గర కూడా పనిచేస్తూ వారిని కూడా మెప్పించడం జరిగింది. ఇలా అసలు పేర్లు చదువుతూనే వణుకుపుట్టే వివిఐపీలు వీళ్ళందరితో పనిచేసి తన యొక్క శక్తితో తన యొక్క ఎట్లా నడుచుకోవాలి, మనుషులతో వివిఐపీస్తో మనం ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క మూడ్ ఎట్లుంటుంది, వాళ్ళ కోపం ఎప్పుడు వస్తుంది, వాళ్ళకి సంతోషం ఎప్పుడు వస్తుంది, వాళ్ళకి అవసరాలు ఎట్లుంటాయి, ఏం కదా, అవన్నీ గుర్తిరిగి తలలో నాలుగులాగా పనిచేసి చాలా అత్యంత అద్భుతమైన మంచి పేరు తీసుకురాగలిగారు. తనకి తెచ్చుకోవడమే కాకుండా అసెంబ్లీకి కూడా మంచి ఎంప్లాయీగా ముద్రపడడం జరిగింది. చైర్మన్ గారు కూడా నన్ను అంటున్నారు, రమేష్ పోతున్నారు చారి గారు, మరి నాకు ఇంత ఆల్టర్నేటివ్ ఎక్కడ దొరుకుతుందా లేదా, మీరు చూస్తారా లేదా, ఎట్లా ఎవరిని వేస్తారు నాకు, రమేష్ పోతున్నాడు కదా. అవును సార్, రమేష్ యొక్క లోటుని అయితే మేమైతే తీరవలేము, బట్ ఎవరినో వచ్చి ఆల్టర్నేటివ్ అయితే వేస్తాం సార్. రమేష్ని అయితే మనం అయితే మిస్ అవ్వాల్సిందే సార్. నేను కూడా సార్కి స్పష్టంగా చెప్తే సార్ కూడా నవ్వారు బాగా. రమేష్ ఉన్నాడు కూడా అప్పుడు. ఇలాగా ఎంత తక్కువ చెప్పినా రమేష్ గురించి ఇంకా ఏదో మిగిలిపోయే ఉంటాయి. నాకు తెలిసినవి కొన్ని, తెలియనివి చాలా ఉంటాయి. మీ అందరికి కూడా తను పరిచయం ఉంటాడు. మొత్తం మీద ఒక మంచి లెజిస్లేచర్, శాసనసభ సచివాలయ ఉద్యోగిగా పేరు తెచ్చుకున్నారు. ఇన్స్టిట్యూషన్ కూడా చాలా మంచి పేరు తెచ్చారు. ఏ సెక్రటరీ ఉన్నా ఆ సెక్రటరీతో కూడా మంచి సంబంధ బాంధవ్యాలు నెలకొల్పడం జరిగింది. నాకు తెలుసు, ప్రత్యేకంగా నేను 34 సంవత్సరాల నుంచి ఉన్నాను. తను అందరి సెక్రటరీస్తో కూడా చాలా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసి
మంచి ఎంప్లాయీగా ముద్ర వేయించుకున్నారు. తను పోవడం వ్యక్తిగతంగా నాకు చాలా లాస్, చాలా లాస్ నాకు రమేష్ పోవడం. రమేష్ నాతో కూడా చాలా తన లిమిట్స్లో తను ఉండి ఎప్పుడు నేను ఎంత చదువు ఇచ్చినా ఆ చదువును దుర్వినియోగం చేయకుండా తను చాలా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం నాతోనే కాదు, మన సహచర జాయింట్ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు, అసిస్టెంట్ సెక్రటరీలు, సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ తదితర అందరి ఉద్యోగులతో మంచి మంచి సంబంధాలు నెలకొల్పి మళ్ళీ ఎవరిది అక్కడే ఒకరితో ఇంకొకటి చెప్పే లక్షణాలు ఏ కోశాలు లేవు. తను చాలా నిబద్ధతగా పనిచేయడం జరిగింది. తను రిటైర్ అవుతున్న సందర్భంలో నాకు కూడా నాకు వ్యక్తిగతమే కాకుండా టోటల్ డిపార్ట్మెంట్ కూడా ఇలాంటి మంచి చలాకీగా డైనమిక్గా ఉండే ఉద్యోగి రిటైర్ అవుతున్నందుకు బాధాకరమే ఉంది. కానీ రిటైర్మెంట్ తప్పదు కాబట్టి మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. భవిష్యత్తులో మంచి ఇంకా ఆరోగ్యం మంచిగా ఉంచుకొని ఇంకేదైనా మంచి సర్వీస్ చేయాలని చేస్తారు కూడా. రమేష్ ఊరుకోడు అలాగా ఏదో ఒకటి మంచిగా చేస్తూ ఉంటాడు. తనకు పని చేయడం లక్షణం, బాగా ఎక్కువ లీవ్లు కూడా పెట్టాడు. చెప్పే కదా, ఎంత తక్కువ చెప్పినా తన గురించి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. భవిష్యత్తు రిటైర్మెంట్ తర్వాత కూడా మంచి జీవితం కొనసాగించాలని ఎప్పుడు చెప్పినట్లే శాసనసభ సచివాలయం ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేయబోదు. తనకు కూడా రిటైర్మెంట్ తర్వాత వచ్చే ఏ ఫెసిలిటీస్ ఏ ఉన్నాయో డిపార్ట్మెంట్ OP1 OP2 కానీ కేరియర్ సక్సెస్ కానీ వాళ్ళు కూడా అత్యంత సమర్థవంతంగా ఫాస్ట్గా చేసి పెడతారు. అవన్నీ తెలియజేస్తూ తన కుటుంబ సభ్యులు కూడా చాలామంది రావడం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రావడం జరిగింది. మిసెస్ కూడా రావడం జరిగింది. అందరు వచ్చారు. వారు కూడా ఏదైనా మాట్లాడతారు. రిటైర్మెంట్ లైఫ్ మంచి ఆయురారోగ్యాలతో ఉంటూ భగవంతుడు వారికి ఇంకా మంచి భవిష్యత్తును ప్రసాదించాలని కోరుతూ ఈ రమేష్ యొక్క సన్మాన కార్యక్రమానికి సంబంధించిన తన చేసిన సేవల గురించి చెప్తూ ఇంకో మేడం కూడా రిటైర్ అవుతుంది, తనతో కూడా చెప్పిన తర్వాత ఇద్దరికి సంబంధించి ఎవరైనా మన తోటి ఉద్యోగులు కొలీగ్స్ చెప్పవాళ్ళు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈమె శ్రీమతి జయవంతి గారు శానిటరీ వర్కర్గా ఈరోజు రిటైర్ అవుతున్నారు, రేపు రిటైర్ అవుతున్నారు కాబట్టి ఈరోజు నిర్వహించుకుంటున్నాము ఈ సమావేశానికి. తను కూడా June 2, 1963 రోజు జన్మించడం జరిగింది. శానిటరీ వర్కర్గా August 19